పార్టీ గెలుచుకున్నారు కదా అట్లాంటిది. అంతకు మించి ఆవిడ వల్ల పెద్ద ప్రయోజనం ఉంటుంది, పెద్ద నష్టం ఉంటుందని నేను అనుకోను. అంటే షర్మిలని అప్పట్లో ఎంత కాదనుకున్నా ఒక ఆంధ్ర నాయకురాలుగానే చూశారు ఆమెని అనేది, కానీ కవిత విషయంలో అలా ఉండదు కదా. నేను అట్లా అంటలేదు, తెలంగాణ ఇష్యూ అంటలేదు. షర్మిల ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏమైంది, కడపలో గెలిపిన ఆపగలిగిందా? సునీతను కూడా పట్టుకుని తిరిగింది సందు గొంతు అంతా. తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణను వదిలేసేయండి, నేను అంటోంది ఆంధ్రాలో సెంటిమెంట్ కి అయితే వచ్చింది కదా సొంత అన్న మీద. ఓడించడంలో ఆమె పాత్ర ఏం లేదు కదా. ఆవిడకి 2% ఓట్లు ఎంతమంది కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. రెండవది షర్మిల సొంతగానే ఓడిపోయింది, తన సొంత నియోజకవర్గంలోనే. అవినాష్ రెడ్డి చేతిలోనే కదా ఓడిపోయింది. సునీతను వెంట పెట్టుకుని తిరిగిన అంత సెంటిమెంట్ రాజేసినా జరగలేదు. చివరికి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గెలిచారు కదా, వాళ్ళిద్దరిని ఓడించాలని కదా ఆవిడ తిరిగింది. మరి ఏమైంది అంటే రాజకీయ జీవితంలో షర్మిల గారు కవితతో కంపేర్ చేస్తే అన్ని పదవులు అనుభవించలేదు, అంత ఏం చేయలేదు. పాదయాత్ర చేసి అన్న వెంట ఉన్నారు కానీ కవిత అలా కాదు కదా. మొదటి నుంచి తండ్రి అన్న వెంట ఉన్నారు, కొన్ని పదవులు కూడా ఆమె ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, ఇవన్నీ చేసి ఉన్నారు కదా. ఇంకొంచెం నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇవేం చేయలేదని సింపతి అన్న రావాలి. అక్కడ అన్నీ చేశాక ఇప్పుడు అన్న నేను తండ్రిని తిడుతుందన్న ఫీలింగ్ వస్తుంది, కానీ ఏం ప్రయోజనం ఉంటుంది ఆవిడ వల్ల? అంటే ఆవిడ అసలు ప్రజలకి ఏం చేసింది అనేది కదా లెక్క. కొన్ని అధికారంలో ఉన్నప్పుడు జాగృతి పెట్టుకుని ఆ కార్యక్రమాలు పెట్టుకుని చీరలు పంచుకోవడం ఇదంతా ప్రభుత్వ డబ్బులతో జరిగింది తప్పించి ఆమె ఏమన్నా